అరుణ గారు ఇదండి పవన్ కళ్యాణ్ గారు ఈగల్ టీం ఏదో పిలిచారట, మాట్లాడారట, సెక్షన్ లో మాట్లాడినట, ఈయన ఆయన మాట్లాడితే తప్పు లేదు కానీ ఈయన మాట్లాడితే ఏం తప్పు వచ్చింది, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. ఫస్ట్ థింగ్ పాయింట్ నంబర్ 1, గవర్నమెంట్ చట్టము రెండు కొలాబరేటివ్ పనిచేయవు, సమాంతరంగా పనిచేస్తూ ఉంటాయి. రాజ్యాంగబద్ధంగా రెండు వ్యవస్థలు పనిచేయాలి ఫస్ట్. ఎందుకంటే ప్రభుత్వం ప్రకారమే కనుక చట్టాలు నడిచే పని అయితే అధికారంలో ఉండగా జయలలిత గారికి శిక్ష పడదు, అధికారంలో ఉండగా లల్లూ ప్రసాద్ యాదవ్ గారికి శిక్ష పడదు, అధికారంలో ఉండగా ఒక బీజేపీ ఎంపీకి కానివ్వండి, ఒక కాంగ్రెస్ ఎంపీకి కానివ్వండి శిక్షలు పడవు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. చట్టానికి ప్రభుత్వానికి పరస్పర సహకారం ఉంటది తప్ప ఒకళ్ళకొకళ్ళు లోబడి లొంగిపోయి పనిచేయరు. స్టేట్ గవర్నమెంట్ కాదు, దయచేసి అర్థం చేసుకోవాలి. రాంగ్ నోషన్స్ చెప్పకండి. వాళ్ళకు శిక్షలు వేసింది సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు. వాళ్ళు కేంద్రంలో అధికారంలో లేరు, రాష్ట్రంలో మాత్రమే అధికారంలో ఉన్నారు. సరే ఫస్ట్ కంప్లీట్ అవ్వనండి. మీరు మాట్లాడిన దానికి నేను చెప్తాను, ఫస్ట్ కంప్లీట్ అవ్వనండి. ప్రభుత్వం చట్టానికైనా లోబడి ఉండాలి కానీ చట్టం ఎక్కడ ప్రభుత్వాలకు లోబడి ఉండదు. ఫస్ట్ ఇది మనం తెలుసుకోవాలి. సిటిజన్ గా ఇది మనకు ఉన్నటువంటి ప్రైమరీ బాధ్యత మొదటిది. రెండవది, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తిట్టారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఏ మాటలంటే ఆ మాటలే తిట్టారు కాబట్టి రావణ్ పెట్టారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి తిట్టిన మాటలకి అసలు ఉపా చట్టం ఎలా వర్తించింది నాకు తెలియకడుగుతాను. ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం, మీరు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారికి వృద్ధే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు తిరిగి రావణ్ మాట్లాడితే అది ఉపా చట్టం వర్తించిద్దా? ఆ మాటల కోసం ఉపా చట్టం పెట్టారా? ఫస్ట్. రెండోది, పవన్ కళ్యాణ్ గారు 3 ఏళ్ల పాటు ఉన్మాద మోకలాగా కోసాని మురళి, బోరగడ్డ నీలు, వర రవీందర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు, ఇంకా చాలా మంది అతను ఎవరు జోగి రమేష్ వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ సబ్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యకర్తల ముందు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే తిట్టారో వాళ్ళని తిట్టాడు. నిన్న దళిత క్రైస్తవ సభాని తిట్టినటువంటి మాటలే రావణ్ తిరిగితే ఆ కేసుల్లో పెట్టినటువంటి ఆ కార్యకర్తల ఆవేశంతో పెట్టినటువంటి కేసులకి ఆ బెయిల్ వచ్చేసింది. దానికి యాక్సెప్టెడ్. మేము కాదనట్లా, మీరు కావాలంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టుకొని మేమేం కాదనట్లా, చట్టాన్ని మేము ఎప్పుడు గౌరవిస్తాం. పవన్ కళ్యాణ్ గారు మొన్న వేదిక సాక్షి కూడా అన్నాడు, ఒక్కసారి అన్నాను, ఇవాళకి ఆ మాట నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి మొన్న వేదిక సాక్షి కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కానీ ఇవాళ ఆయన పెట్టిన చట్టం ఏంటి? ఉపా చట్టం ఎలా వర్తించింది పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన మాటలకి? మీరేంటి మసిపూసి మారేడుగా చేసి పవన్ కళ్యాణ్ గారికి జనసేన వృత్తాలని ప్రయత్నం చేస్తారు తెలివిగా. యాంటీ నేషన్ వర్డ్స్ మాట్లాడిన దానికి ఉపా చట్టం వర్తించింది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి ఎలా వర్తిస్తుంది రావణ్కి? అంటే నక్సలైట్లో పోదాం అనుకుని తుపాకు పట్టుకొని తిరుగుదాం అనుకున్నదే అదేమో మంచి ముచ్చట్లా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారమ్మా. ఇది ఎవరో కల్పించే మాటలు కాదు, అన్ని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. మీ వైసీపీ వాళ్ళకి అన్ని కట్లు అన్నిట్లు అలవాటు కాబట్టి అయ్యే ప్రచారం చేస్తా బ్రతుకుతున్నారు. మీ ప్రచారాలకి 11 వచ్చి 151 నుంచి ఇప్పుడన్నా పూర్తిగా మాట్లాడండి. ఫస్ట్ ఇవాళ వచ్చే మీరు ఉద్ధరిస్తున్నారుగా, 155 వచ్చి ఉద్ధరిస్తున్నారు కదా. ఇవాళ ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యి ఎన్ఐఏ కూడా వచ్చిందంట. అక్కడ చూడండి ముందు ఏ సందర్భంలో మీ చేతకాంతనం వల్ల వర్తించాడు. రెండు కంపారిజన్ ఒకటేనా? రెండు సిచ్యువేషన్స్ ఒకటేనా? ఫస్ట్ యాంటీ నేషన్ మాట్లాడే వాళ్ళు వ్యతిరేకించడం నేర్చుకోండి. ఒక హిందువుగా, ఒక భారతీయుడుగా, హిందువుగా కాకపోతే ఒక భారతీయుడిగా స్పందించండి ఈ విషయంలో. మీకు అందుకనే మాట్లాడతారు ముగ్గురు మాట్లాడితే ఏమర్థం అవుతుంది? ఇప్పుడు మీరు మాట్లాడండి అరుణ గారు. సార్ నాకు కంప్లీట్ సార్ ఆన్సర్ చెప్పండి. మీరు మాట్లాడండి. అరే మరి ఆవిడ ఆపితే మీరు మాట్లాడండి. ఇప్పుడు జనగణమనకు సంబంధించినటువంటిది సినిమా థియేటర్లలో పాడటానికి, గేయాన్ని ఆలపించడానికి కూడా వీలు లేదని చెప్పినటువంటి నాయకుడు మరి మీ నాయకుడు ఆ రోజున థియేటర్లో కూడా మాట్లాడొద్దని చెప్పినటువంటిది. వీటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ గారు రిగ్రెట్ అయ్యారంట. అది నేను మాట్లాడింది తప్పనో లేకపోతే ఇంకోటో రిగ్రెట్ అయ్యారంట. రిగ్రెట్ అయితే చట్టం తన పని తను చేసి పోవద్దా? మరి యువతవాడి చట్టం పనిచేసినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా తప్పుగానే భావించి అవసరమైన పవన్ కళ్యాణ్ గారి మీద కూడా పెట్టినట్టయితే మీరు పెట్టవలసింది కదండి. మేము పెట్టాలి. మేము పెట్టేది ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. అదే అంటున్నాడు, మరి అప్పుడే పెట్టాల్సింది కదా. అందుకనే సార్ పౌరులు తెలుసో తెలియకో మాట్లాడతారో అలాంటి వాటికి పెట్టేటటువంటి చట్టాలు కేసులు పెట్టాలి కానీ దానికి ఉపాక చట్టాలను అవి ఇవి పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆ ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలని చూసే దానికోసం పెట్టారు కానీ. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు ఇప్పుడు ఉపా చట్టం పెట్టారంటారా? మరి అదే కదా అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది సార్? ఎలా ఇంప్లిమెంట్? చట్టం తలుచుకుంటే ఏదైనా చేస్తారు. పోలీస్ స్టేషన్ పోయి
వాడిని కాళ్ళు ఎరగొట్టి చేతులు ఎరగొట్టి బూడిద చేసేటటువంటి చట్టం ఎక్కడ ఉందా? మరి ఈ ప్రభుత్వం చట్టంలో అందుకని బూడిద పార్టీ చేసిందని చెబుతున్నాం కదా. ఓకే సింగులూరి గారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన తిట్టిన దానికి ఉపా చట్టం యాక్సెప్ట్ చేస్తారా? అది నిలబడతాయి అవి అలా అదే జరిగితే? సమస్య లేదు. అసలు ఉపా చట్టం అనేది యుఏపిఏ చట్టం అనేది పవన్ కళ్యాణ్ గారు కాదు, ఈ రోజు రావణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా వర్తించదు. దే ఆర్ నాట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. పవన్ కళ్యాణ్ గారి మీద అనేక రకమైన కేసులు పెట్టొచ్చు. వైఎస్ఆర్సీపీ టైంలో అనేక రకం చాలా సిల్లీ థింగ్స్ చేశారు ఆయన. వరం గారు, మీకు కారు ఉంది కదా, మీరు ఎప్పుడన్నా కారు టాప్ మీద కూర్చుని వెళ్ళారా? టాప్ మీద కూర్చుని మీరు ఎప్పుడన్నా వెళ్ళారా? ఎందుకు పెట్టలేదంటారు? నేను అడిగింది క్వశ్చన్ అది కాదు. మీరు ఎప్పుడైనా కారు టాప్ మీద కూర్చుని ప్రయాణం చేశారా? ఒకవేళ చేస్తే హైదరాబాద్ పోలీసులు మిమ్మల్ని వదిలేస్తారా? ఎందుకని పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టలేదు అని అంటే అదొక కాంట్రవర్సీ అవుతుంది ఆ ప్రభుత్వానికి. వదిలేస్తే 5 నిమిషాలు కారు మీద నుంచి వెళ్తాడు, ఆయన పైన ఆయన చేసుకుంటాడు, మళ్ళీ తిరిగి కారు ఎక్కుతాడు. దాని మీద ఆయన మీద కేసు పెట్టి ఆయన ఏదో అరెస్ట్ చేద్దామని ఆయన కార్యకర్తలందరినీ మళ్ళీ రెచ్చగొట్టి ప్రభుత్వానికి అబాస్పాలు తెచ్చుకోవడం ఎందుకు? కాదు మరి అలాంటి కాదండి. అబ్జర్వ్ చేసి ఉంటారు ఆ టైంలోని ఆ పర్మిషన్ ఇచ్చేస్తే ఆయన కారులో ఆయన వెళ్ళి వెనక్కి వచ్చింది కదా, టాప్ ఎక్కించడం ఎందుకు? టాప్ ఎక్కడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వదండి చట్టం. నేను అనేది అది కాదు, మా నార్మల్ పర్మిషన్ ఇస్తే ఆయన ఇల్లు వచ్చింది కదా, ఇవ్వలేదనే కదా టాప్ ఎక్కాడు ఆయన. నార్మల్ పర్మిషన్ అసలు అంత మందిని వేసుకుని మీరు ఒక చోటకి వెళ్తానంటే ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు ఈ రోజు. ప్రభుత్వాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తే ఎవ్వరు కూడా అభ్యంతరం చెప్పరు. నేను ఇప్పుడు కూడా మీరు పెట్టిన యుఏపిఏ చట్టం అతను మాట్లాడినటువంటి ప్రీవియస్ వీడియోస్ ని తీసుకుని పెట్టాము అని చెప్పేసి అని అంటున్నారు. మీరు పెట్టే మొదటి కేసే అది పెట్టినట్లయితే అంటే ఎవరు పెట్టారో మాకు తెలియదా? ప్రభుత్వం వేరు, చట్టం వేరు, అధికారులు వేరు. ఇవాళ పోలీసులు ఏం చేస్తున్నారు, ఎవరికి గులాంగా ఉంటున్నారు? ప్రభుత్వానికి పోలీసులు ఎప్పుడు కూడా అంటగాగే పరిస్థితి ఉంటుంది, కాదనే పరిస్థితి లేదు. అది ఏ ప్రభుత్వం అయినా, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అయినా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం అయినా, ప్రభుత్వం చెప్పిందే అధికారులు చేయాల్సిందే. నేను మీకు ఒక పేపర్ క్లిప్పింగ్ పంపించాను, మీరు చూడాలి ఒకసారి. జూలై 3న ఈగల్ టీమ్ కి సంబంధించినటువంటి హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి నివేదికలన్నీ ఇచ్చారు. తర్వాత ఉపా చట్టం వచ్చింది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు పెట్టే మొదటి కేసే పెట్టి అతను రిమాండ్కి వెళ్తే ఏ ఒక్క నోరు మాట్లాడేది కాదు. మీరు 3 సార్లు బెయిల్ వచ్చిన తర్వాత కక్షగట్టి 4వసారి ఈ యుఏపీ అంటే ఈ 3 సార్లు బెయిల్ వచ్చిన తర్వాత కాదు కదా అతను చేసింది. బెయిల్ వచ్చిన తర్వాత అతను ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు, అందుకే యుఏపీఏ చట్టం పెట్టామని అంటే శభాష్ మంచి పని చేశారనే వాళ్ళని మేము కూడా. ఎప్పుడో ఒక 6 నెలల క్రితం 3 నెలల క్రితం చేసిన వ్యాఖ్యలకి ఈ రోజు యుఏపీఏ చట్టం ఏంటి, నవ్విపోయిద్దరుగాక నాకేటి సిగ్గని. ఇది మనం డిబేట్ చేయాల్సినటువంటి విషయం. అతను మాట్లాడిన తప్ప రైటా? ఎస్, కోర్టులు చూస్తాయి, చట్టాలు చూస్తాయి. బెయిల్ మీద ఎవరో బయటకు లేరా? బెయిల్ అంటే ఏంటో ఎవరికి తెలియదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు బెయిల్ మీద లేడా? ప్రధాన ప్రతిపక్ష నేత కాకపోయినా ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్లో లేడా? ఎవరికి తెలియదండి బెయిల్ గురించి, ఎవరికి తెలియదు కోర్టుల గురించి, చట్టాల గురించి. అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల మీద యుఏపీఏ చట్టం పెడతారా అని మీరు అడిగిన క్వశ్చన్ అది నాన్ సెన్స్. వైఎస్ఆర్ అధికార ప్రతినిధి గారు నేను పెట్టలేదు అని అన్నారు. అసలు అలాంటి చట్టాన్ని అమలు పరచడమే మానవ హక్కుల ఉల్లంఘన. అసలు నేను అది కాదన్నా అందే నేను అన్నది. అప్పుడు కేసు పెట్టబోయారంటే అసలు కేసే పెట్టదలుచుకోలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదో అతను మాట్లాడుకుంటూ పోయాడు పవన్ కళ్యాణ్ గారి మీద అనే దాని మీద మాట్లాడాం, కానీ ఆయన మీద అప్పుడు యుఐపిఏ పెట్టలేదు అనేది మాట్లాడలే. ఓకే ఓకే, అసలు మామూలు కేసే పెట్టకపోతే యుఐపిఏ పెడతామా? సో రెండోది ఏంటంటే ఈగల్ టీమ్ ని కలిసారా లేదా మీకు ఎవరు చెప్పారని అన్నారు వరం గారు. అది ఓపెన్ గా పేపర్ లో వచ్చింది, అట్ ద సేమ్ టైమ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రతి న్యూస్ ఛానల్లో కూడా వచ్చింది. రెండోది ఏంటంటే ఇప్పటి వరకు ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఉప ఆయన ఏదైనా గౌరవపూర్వం కలవచ్చు, కానీ ఈ అంశం కోసం కలిసే మనం ఎలాగా చేయగలమని. వర్మ గారు గౌరవప్రదంగా కలిసే వాళ్ళు అయితే మొదటే కలిసేవాళ్ళు. 3 సార్లు బెయిల్ వచ్చాక కలవరు, 4వసారి కేసు బలంగా పెట్టడానికి కలిశారు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఇక రెండో విషయానికి ఏంటంటే అతను కలిశాడా లేదా అనేది మీకున్న డౌట్ కాబట్టి నేను చెప్పిస్తున్నా. దానిలో వచ్చిన కంటెంట్ లో కూడా ఏం రాశారంటే ఎంటైర్ రిపోర్ట్
ఏదైతే అప్పటి వరకు జరిగినటువంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఈ వ్యవహారాలు కానివ్వండి, ఆన్లైన్ సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి అతను వ్యక్తపరచడానికి లేకపోతే రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చారని చెప్పేసి ప్రభుత్వం వైపు నుంచి ఒక ఇది నేను చూశానండి, ఇది నేను చూశాను. మీరు పంపించింది నేను కాబట్టి చూశాను. ఆ తర్వాత రావణ మీద యూఏపీఏ చట్టం వచ్చింది కాబట్టి అపహాస్యం పాలవుతున్నాం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పోలీసుల వ్యవహార శైలి అని చెప్పేసి అని చెప్పదలుచుకున్నదే నా ఒక ముఖ్య ఉద్దేశం. మీరు మొదటి కేసులోనే యూఏపీఏ చట్టం పెట్టి రావణ్ని అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా పక్కా సాక్ష్యాలు, వీడియో ఎవిడెన్స్లు పెట్టి ఈ రోజు రిమాండ్ కి ఎలా పంపించారో మొదటి కేసులో పంపించినట్లయితే నాబోటి వాళ్ళందరూ శబాష్. రాముణ్ణి ఎవడు మాట్లాడినా తప్పే, ఏ కులం వాడు మాట్లాడినాడు, హిందూ అయినా, క్రిస్తు అయినా, లేకపోతే ముస్లిం అయినా, రాముడిని మాట్లాడితే తప్పే. అట్ ద సేమ్ టైం నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏ రాముడికి సపోర్ట్ చేసే హిందూ కులస్తులైనట్టు మేము క్రిస్టియన్ మతాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నాం కదా? ఎందుకంటే భారతీయ రాజ్యాంగ వ్యవస్థలో కుల మతాలకు వ్యవహారంగా అతీతంగా ఉంటుంది కదా. మరి మీరు ఎందుకు సుమోటోగా కేసు తీసుకోలేదు? రాముడిని తిడితే కేసు కట్టారు, వెరీ గుడ్, శబాష్. మరి రాధా మనోహర్ దాస్ మిగతా కులాల మీద మాట్లాడినటువంటి మాటలు గొర్రె బిడ్డలని రకరకాల మాటలు నేను మాట్లాడకూడదు, ఇంకా చాలా జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడారు. ఎస్, మన మతానికి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నామో మన పక్కింట్లో ఉన్న మన పక్కోడి మతాన్ని మీద కూడా దాడి జరిగినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే రిటాలియేట్ చేస్తే ఖచ్చితంగా శబాష్. రావణ్ అరెస్ట్ చేశారు, రాధా మనోహర్ దాస్ కూడా అరెస్ట్ చేశారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఇంకా మూడో వాడు ఎవడో మాట్లాడు మతాల గురించి అని చెప్పేసి మేము మీడియా ముఖంగా అభినందనలు తెలిపేవాళ్ళు. అదేమంటే మీరు వెళ్ళి కేసు పెట్టండి, ఇలా కేసు పెట్టాలంటే ఇలా కేసు ఉండాలి, ఇలా కేసు మీకు ఇస్తానండి. బాలకోటి గారు అంటే పవన్ కళ్యాణ్ గారు అంశం వచ్చింది కదా, అరుణ మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను. అరుణ గారు రెస్పాండ్. సార్, ఇక్కడ ఏ మతాన్ని కించపరిచేలాగా మాట్లాడుకున్నా అందరం కూడా ఖండించాల్సిన అంశం. అసలు మతాల మధ్య ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొని మరి ఇంకొక మతాన్ని మేము మంచి అని చెప్పుకోవడం అనేది సమాజంలో మనం అందరం కూడా ఆమోదించదగ్గటువంటి అంశం కాదు. ఎప్పటి నుంచో చాలా చోట్ల మా ప్రార్థనాలయాల్లో పరాయి మతాలను సైతాన్లుగా చూపించి మన మతమే గొప్పదని చెప్పుకుంటూ వచ్చినటువంటి వ్యవస్థను చూస్తూ వచ్చాము. అది రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా అదైతే తప్పు. ఇంకొకటి, ఉపా చట్టం దానికి కూడా వర్తించదు, మీరు అది గమనించుకోవాలి. మతాల మధ్య తిట్టుకున్నటువంటి ఈ అంశానికి కూడా ఉపా చట్టం వర్తించదు. మీరు దాన్ని కూడా మళ్ళీ మర్చిపోయి, అంటే నేను మాట్లాడాను లేదంటే బాలకోట గారు మీరు మాట్లాడినట్టు అర్థం ఉంది, కానీ సింగిల్ వెంకటేష్ గారు లాయర్ కాబట్టి ఆయన ఆ పదాన్ని తీసుకొచ్చి మళ్ళీ దీనికి అతికించాలని మాట్లాడటం నాకు నచ్చలేదు. ఉపా చట్టం రాములు వారు తిట్టినందుకో లేదా ఇంకొకరు తిట్టినందుకు కూడా వర్తించదు. పూర్తిగా దేశ భద్రతకు సంబంధించిన అంశము, జాతీయ సమగ్రతను, దేశ భద్రతను క్వశ్చన్ చేసేలాగా, యువతలు అట్లాంటి తప్పుడు భావజాలను పెంపేలాగా, యాంటీ నేషన్ భావజాలను పెంపొందించేలాగా మాట్లాడిన అంశానికి ఉపా చట్టం వర్తించదు. ఎన్ఐఏ ప్రభుత్వం, ఎన్ఐఏ వాళ్ళు వచ్చి విజయవాడలో ఉన్నటువంటి మానవ హక్కుల న్యాయవాదుల్ని వాళ్ళ ఇంటిలో దూరి వాళ్ళ ఫోన్లు లాక్కుని వాళ్ళని అరెస్టు చేసే ప్రక్రియ కూడా చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం. మోడీని హత్య చేయడానికి రెండు కాళ్ళు లేనటువంటి ప్రొఫెసర్ సాయిబాబా మోడీని వచ్చే వరకు బయటకు పంపించినటువంటి ప్రభుత్వం. మీరు దయచేసి మీ పార్టీ యొక్క భావజాలం ఏంటంటే బడుగులకి, బలహీనులకి కాపు కాస్తామని చెప్పేసి వచ్చినటువంటి పార్టీ కాబట్టి మీరు దయచేసి మీరు ఈ ఐడియాలజీ మర్చిపోవద్దు. మావోయిస్ట్ మీరు ఇంకొక విషయం చెప్తాను. మీరు హిట్మా గురించి, దేశ భద్రత గురించి మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా వినండి. హిట్మా లాంటి వ్యక్తి చనిపోయినప్పుడు అతని తల్లి యొక్క ఆవేదన కానివ్వండి, అతని యొక్క శవాన్ని గురించి, అంత్యక్రియల గురించి కానివ్వండి, ప్రచారం చేసిన ప్రతి న్యూస్ ఛానల్ కూడా ఈ రోజు మీరు అరెస్ట్ చేస్తారా? బలహీనులు ఒక మతంలోనో ఒక కులంలోనో ఉన్నారని మీరు ఏ క్రైటీరియా మాకు మతంతో సంబంధం లేదు అసలు. మేము కులం గురించి మాట్లాడడం, మతం గురించి మాట్లాడడం. పక్కనోడు ఎవరైనా వచ్చి మాట్లాడితే మీరు అసలు క్రాస్ టాక్ చేయరు, అసలు ఏం అర్థం కావట్లేదు. ఎప్పుడు అసలు ఈ రకంగా చేయరు మీరు వెంకటేష్ గారు. క్రాస్ టాక్ అవుతుంది, అసలు అర్థం కావట్లేదు. డిబేట్ ఇస్తున్నాను కదండి, నేను సమయం ఇస్తున్నాను కదా. మీ సమయం అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నామండి. కాంట్రవర్సీలు అడిదిప్పి మీరే మాట్లాడేస్తున్నారు. ఎన్ఐఏ ఎందుకు వచ్చిందో ఇప్పుడు
వరకు ప్రెస్ కి ఇవ్వాలా? మీరు ఎప్పుడే డిసైడ్ చేసేసారు, మీరు కాంట్రవర్సీ స్టార్ట్ చేశారు, నేను కాదు. అధికార పక్షం ఏదో వచ్చి మాకు ఎమ్మెల్యే ఓకే, ఓకే, ఇస్తాడా, ఏంటి బాలకోటి గారు చెప్పండి. పదవులు ఇస్తాడా, మాకు అనవసరం. వర్మ గారు అనవసరం అమ్మా. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు అది సరే, సరే, ఓకే, ఒక నిమిషం. మీరు చెయ్యండి. వర్మ గారు నాకు ఒక్క 2 minutes, ఒక్క 1 minute అండి. మాట్లాడండి, ఎవరు డిస్టర్బ్ వెంకటేష్ గారు ఇందాక వన్ సైడ్ పార్షియాలిటీలోకి వెళ్ళి ఆగ్రహావేశాలకు వెళ్ళి ఒక కులం పేరెత్తి బాలకోట గారిని ఒక మాట అన్నారు. అవునవును. సార్ ఆయన మళ్ళీ రివ్యూ చేసుకోమని చెప్పండి, సారీ చెప్పండి సార్, మీరు తర్వాత మీకే ప్రాబ్లం. అది వెనక్కి తీసుకోండి, అది మళ్ళీ వేరే వేరేగా వెళ్తుంది అది. నేను సారీ చెప్పండి. మీరు ఆ flow లో- సరే, సరే, అది వెనక్కి తీసుకోండి. ఫ్లో లో మీరు ఒక మాట అన్నారు, నేను అది వెనక్కి మళ్ళీ తీసుకోండి. చేయండి. సింగులు గారు, నేను సింగులు గారు, నేను అదే చెప్తా అనుకుంటున్నాను. మత పరంగా గానీ అసలు నా ఇంట్లో కులం అది కాదండి, నేను అది మళ్ళీ చెప్పలేను ఆ మాట. మీరు అన్నారు, మీరు అన్నారు. మీరు చూసుకోండి, ఒకవేళ అని ఉంటే మీరు చూపించండి. ఇప్పుడు ఈ మీడియా ముఖంగా మీరు చూపించండి. నేను క్షమాపణ చెప్తాను. సింగులు గారు, ఓకే, ఇప్పుడు అన్నా అన్నం కాదు, నేను కూడా విన్నాను అది, నేను అదే చెప్పబోతున్నాను. ఆ తర్వాత క్లోజ్. మీ మంచిగా చెప్తున్నాను సార్, ఇక్కడ నేను రాజకీయం మాట్లాడట్లా, మీ మంచి. సరే, సరే, ఓకే, అంతే వెనక్కి తీసుకుంటాను. రాయపాటి అరుణ్ గారు నాకు మంచి ఏంటో చెడేంటో, అబార్షన్ అంటే ఏంటో, భ్రూణ హత్య అంటే సరే, ఏంటో సరే అండి, ఓకే, నాకు ఓకే. తెలుసు. సరే, ఓకే, నాకు తెలుసు. ఓకే, ఓకే, అది నా డిబేట్ లో రావడం వల్ల అది కొద్దిగా ఇబ్బంది కాదు. సరే, అది మీరు చెప్పమాక చట్టం గురించి. మాట్లాడండి బాలకోటి గారు. తప్పు. భ్రూణ హత్య, అబార్షన్ అంటే అర్థమైందా? చెప్పండి, చెప్పండి బాలకోటి గారు. ఓకే, ఓకే, సింగులు గారు, ఓకే. మీరన్న మాటకి మీరు ఒకసారి తీసుకోండి చెప్తాను, నేను అంతే. మీరు చూపించండి, నేను క్షమాపణ చెప్తాను. నేనైతే ఆయన ఎప్పుడు చెప్పండి. నేను ఎప్పుడు మాట్లాడను. మీరు అన్నారు సార్ లైవ్ లో. వర్మ గారు. సరే, ఆయనకి అర్థం కావట్లేదు, అది ఏదో అనుకుంటున్నారు ఆయన. సరే, వదిలేయండి. ఫోన్ చేసైనా సరే క్షమాపణ చెప్తాను. నాకు ఎటువంటి భేషజాలు లేవు. నేను తప్పు చేస్తే నేను కాదండి, ఒక నిమిషం అండి బాలకోటి గారు, ఒక్క నిమిషం. సింగులూరు గారు ఒక క్యాస్ట్ గురించి వినండి, ఒక క్యాస్ట్ గురించి మీరు మాట్లాడారు, అది వెనక్కి తీసుకోండి. వర్మ గారు, నేను పూర్తి స్పృహతో మాట్లాడాను. నేనేమి తప్పు మాట్లాడలేదు. మీరు అది ఫ్లోతో మాట్లాడారా, ఫ్లోలో వచ్చిందని కాదండి, ఒక క్యాస్ట్ గురించి మీరు మాట్లాడారు, అది వెనక్కి తీసుకోండి. మాట్లాడినట్లు నాకు చూపించినట్లయితే నేను ఇప్పుడు ఎలా చూపిస్తామండి? సరే, ఓకే, బాలకోటి గారు ఒక మాట వర్మ గారు, నేను జూమ్ లో ఉన్నాను, అన్ని మాటలు నాకు వినిపించవు. ఇప్పుడు వెంకటేష్ గారు ఏమన్నారో కూడా నేను వినలా. సోదరు సూచిస్తుంది, మమ్మల్ని మాట్లాడనివ్వండి. ఒకవేళ తప్పుగా మాట్లాడినట్లు జవాబు చెప్తారంటున్నా, ఏదో మీడియాలో చెప్తారు. వర్మ గారు, ఎదుటి వ్యక్తిని కాస్త మాట్లాడనివ్వండి సార్. మాట్లాడండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడో నేను వినలా, కానీ ఈ వీడియో నేను చూస్తా. ఐ ఆమ్ ద సోషల్ వెల్ఫేర్ బోర్డ్ ఇన్ ద గవర్నమెంట్. నేను సామాజిక కులానికి సంబంధించిన దళిత కులం, నాది మాల కులం. నా కులాన్ని గాని నన్ను గాని అవమానపరిస్తే ఆయన ఏమన్నాడో నేను వినలేదు. మిమ్మల్ని కాదు, మీరు మాట్లాడండి. ఏమన్నా సార్ డిబేట్లలో జరిగేటువంటి అంశాల మీద మీరు కులాలు మాట్లాడి దానికి సంబంధించి మాట్లాడతానంటే ఎట్ట బాలకోటయ్య గారు? నాకు తెలియదు నిజం చెప్పాలంటే. ఏమండి, వర్మ గారే సూచిస్తున్నా కూడా నేను వెనక్కి తీసుకోను అంటున్నాడంటే అది కాకుండా అసలు మీరు వినకున్నారా? మీరు క్షమాపణ అడిగితే ఎట్టండి? మాట్లాడి ఎవరు పడితే వాళ్ళు చెప్తే కాళ్ళు పట్టుకునే వ్యక్తిని కాదు నేను మాట్లాడే దాని మీద నాకు ఫుల్ కంట్రోల్. అది మీరు అనుకుంటే చేశారని కాదు, అది నీ కులం నాకు తెలియదు. ఆయన గురించి కాదండి సింగులూరు గారు, మీకు అర్థం కావట్లేదు. ఆయన గురించి కాదు, నేను ఎందుకు చెప్తాను వెనక్కి తీసుకోండి నేను చెప్తానంటే దానికి రీజన్ ఉంటుంది కదా. ఆయన గురించి తప్పుగా మాట్లాడారని చెప్పి ఆయన గురించి కాదని నేను ఆయనకి చెప్తున్నాను కదా. ఆయన గురించి అనుకుంటున్నాడు ఈ టాపిక్. మళ్ళీ ఆయన నన్ను అడుగుతున్నారు కదా, అందుకని సరే సరే, ఆయన మీ గురించి కాదులేండి. సరే, మీరు వెనక్కి అయితే తీసుకోండి ఈ డిబేట్ లోని. సింగులూరు గారు, మై రిక్వెస్ట్, వెనక్కి తీసుకోండి. నేనేం మాట్లాడకుండా ఎంతసేపు ఎందుకు మాట్లాడతామండి? నేను ఎందుకు చెప్తాను మీకు? వర్మ గారు, నేను చూస్తాను, నెక్స్ట్ డిబేట్ లో మీకు చెప్తాను. సరే సరే, నాకు చెప్పొద్దు, వాళ్ళకి చెప్తారు కానీ. ఓకే, వర్మ గారు, ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా కట్టడికి చట్టం అవసరం అండి. ఆ ప్రక్రియ జరుగుతుంది. అటు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రిత్వ శాఖ, డీజీపీ అదే కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే పని కట్టుకొని ఇలా అలజడి చేయటం అంటే మీడియా పరంగా గాని, సోషల్ మీడియా పరంగా గాని వాళ్ళ వృత్తులు వదిలేసి
ప్రవృత్తులు కలిగి ప్రభుత్వం మీద లేదంటే నాయకుల మీద దుర్మార్గమైన మాటలు ఆ మాటలు మాట్లాడే వాళ్ళకి మద్దతు ఇలాంటి Okay. వాటి మీద కూడా చట్టం రూపొందించాల్సిన అవసరం ఉంది. రైట్